26 జనవరి ఎప్పుడొస్తుందా జెండా వందనం ఇంకెన్నడని ఓ నెల రోజుల కాంచి అందరు ఏటింగ్ చేస్తాను రబ్బా. గా దినం పతేడు ఒక్క పండుగే, ఈ కిత్తకు రెండొచ్చినాయి. మళ్ళా కొత్తగా పథకాల పండుగ ఒకటి కాదు రెండు కాదు నాలుగు. కొన్నేండ్ల సంధి ఊరియబట్టిరి ఈ గిత్తం అగిత్తం అనుకుంటా. ఈ ఏడాదికెంచికిన అప్లికేషన్లు పెట్టుడే గాని అందింది లేకపాయే. ఇక గా పథకాల పండుగకు యాలైంది తీయుర్రి. రేపు 1 గంటకు 4 పథకాల పండుగ. ముఖ్యమంత్రి సారు మంత్రులు తలా ఒక ఊరిని గుత్తకొట్టి చాలు చేస్తారు. దీని మీదనే ఇలా మీటింగ్ పెట్టుకున్నారు. అందరు కందతట్టు చూడాలి, ఏడగింత లాపర్వా చేయొద్దని. అయితే రేపే అందరికి రావు. మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతాం. తెలంగాణలో 540 మండలాలు కాబట్టి 540 ఊళ్ళ సురువు చేసి అటెంక్ అంతటి ఇస్తారట. అన్ని స్కీమ్లకు లక్షల దరఖాస్తులు వచ్చినాయి కాబట్టి ఇవ్వాల్సిన వాళ్ళకే ఇస్తానికి జరం తాల్చం అవుతుందట. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు. ఫస్ట్ రైతు భరోసా ఎకరానికి 6,000, 1.5 ఎకరాలకు 8,900 కోట్ల రూపాయల అకౌంట్లలో పడతాయట. చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి కానీ వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ ఈ క్లారిటీ ఇచ్చిండు. వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటట్టు. ఇక రేషన్ కార్డులు ఏళ్ల కంచెలు ఏటింగ్ చేస్తున్న వాళ్ళు శీతం అప్లికేషన్లు పెట్టిరు. అన్ని చెకింగ్ చేసి లిస్టు తయారయ్యింది. మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. వాళ్ళెవరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు తినడానికి కొనుక్కో అవసరం లేదు. అయ్యో మాకు రాలేదని రంది అవసరమే లేదని మంత్రి ఉత్తమ్ సార్ భరోసా ఇస్తున్నాడు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. భూమి లేనోళ్ళు ఉపాధి హామీ పనికి పోతే దాన్ని బట్టి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 ఇచ్చే స్కీమ్ చాలుగా పోతుంది. కనీసం 20 రోజులు 10 దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతాం. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500 శాంక్షన్ చేస్తున్నారు ఈ ఏడుకైతే. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. పైరవులు నడవయి పార్టీలు జెండాలు చూడమని కులం కుల్లా చెప్తున్నారు. అరువులు కాదని తేలితే అట్టి దాన్ని క్యాన్సిల్ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. 4 పథకాల పనిలో సర్కారు వాళ్ళుంటే రేషన్ కార్డుల మీద ఇండ్ల పథకంలా ప్రధానమంత్రి గారి ఫోటోవా పేరు లేకుంటే మంచిగుండదని గిట్ల వార్నింగ్ ఇచ్చిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకు మేము కార్యక్రమాలు ఇవ్వలేమని. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తా ఉన్నాం. ఇయాల్టికైతే గింతే. రేపు స్కీములు సురువైనాక అప్పటి ముచ్చట అప్పుడు చెప్పుకుందాము.